కాకతీయుల పాలన అనగానే గుర్తుకొచ్చేది కొన్ని వాటిలలో లక్నవరం సరస్సు కూడా ఒకటి. తెలంగాణ రాష్ట్రంలోనే టూరిజం ప్లేస్గా కూడా ప్రసిద్ధిగాంచింది. ఐలాండ్స్ తోటి ఉన్నటువంటి ఈ టూరిజం ప్లేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందింది. అయితే ఇక్కడికి వచ్చే టూరిస్టులకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రస్తుతం లక్నవరం సరస్సు ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు సస్పెన్షన్ బ్రిడ్జి సెకండ్ మీద ఉన్నాం. ఇక్కడ మొదట కట్టిన బ్రిడ్జి మనకు కనిపిస్తుంది, అది ఊగే వంతెన. దీన్ని నిర్మాణం తర్వాత పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో మరొక వంతెనను కూడా నిర్మించారు. ఒకటేమో లోపలికి రావడానికి, రెండోది బయటికి వెళ్ళటానికి ఎగ్జిట్ కోసం కూడా వచ్చారు. కానీ రెండు వైపుల నుంచి కూడా ఇప్పుడు ఎంట్రన్స్ ఉంది. అయితే లక్నవరంకు సంబంధించినది కూడా మొత్తం చుట్టూ దట్టమైనటువంటి అడవులు ఉంటాయి. దాదాపు 9 నుంచి 10 వరకు ఐలాండ్స్ ఉంటాయి. ఇందులో 3 ఐలాండ్స్ మాత్రమే ప్రస్తుతం వినియోగంలో ఉన్నది. ఇది ఫస్ట్ ఐలాండ్. ఈ ఐలాండ్లకు సంబంధించి కూడా ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ కాటేజీలను నిర్మించింది. ఇక్కడనే రెస్టారెంట్ ఉంటుంది. సేమ్ టైంలో ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులకు సంబంధించి కూడా కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సెకండ్ ఐలాండ్స్లో కూడా డెవలప్ చేశారు. అక్కడికి బోటింగ్ ద్వారా మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా కాటేజీలు నిర్మించారు. అక్కడ కూడా విడిది చేయడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించారు. అదేవిధంగా థర్డ్ ఐలాండ్కి సంబంధించి కూడా కొంత ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో కూడా అక్కడ టూరిజంకి సంబంధించిన డెవలప్మెంట్ చేయాలనేది కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే లక్నవరం సరస్సుకు వచ్చినటువంటి పర్యాటకులు ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, అనేక రాష్ట్రాల నుంచి కూడా లక్నవరం సరస్సుకు సంబంధించినటువంటి టూరిజం స్పాట్గా కూడా చాలా ప్రసిద్ధిగాంచడంతో అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ లక్నవరం సరస్సుకు వస్తుంటారు. వచ్చిన వాళ్ళకు ఒకటేమో ఈ సస్పెన్షన్స్ బ్రిడ్జి మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తూ అనుభూతి ఒకటి ఉంటుంది. తర్వాత బోటింగ్ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. బోటింగ్ కూడా స్పీడ్ బోటింగ్ కావచ్చు, తర్వాత పెద్ద బోట్ ఒకటి ఉంటుంది. దాంట్లో అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి వెళ్ళడానికి ఒక బోట్ ఉంటుంది. తర్వాత స్పీడ్ బోట్స్ కూడా అందుబాటులో ఉంచారు. వీటన్నిటినీ కూడా లక్నవరంకు అందుబాటులో ఉంచిన ప్రస్తుతం అయితే వాటర్ లేకపోవడంతో లక్నవరంకు సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా బోసిపోయినట్టుగా కనిపిస్తుంది. పర్యాటకుల సంఖ్య కూడా కొద్దిగా తగ్గింది. మనకి ఇప్పుడు కనిపిస్తున్న ఆ చెట్లంతా కూడా జనరల్గా అయితే ఇప్పుడు మనకి ఇంత ఈజీగా కనిపిస్తున్నా అవంతా కూడా ఒక ఐలాండ్గానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ఎత్తుగా ఉన్నటువంటి కొంత ప్రదేశాలలో మాత్రం చుట్టూ వాటర్ చేరుతుంది. దీంతో వాటర్ ఫుల్గా ఈ ట్యాంక్ మొత్తం కూడా నిండినప్పుడు అవి ఒక ఐలాండ్గానే ఉంటుంది. అక్కడికి బోట్స్ ద్వారా మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇట్లాంటి ఐలాండ్స్ చాలా లక్నవరంలో ఉన్నాయి. కేవలం 3 మాత్రమే ప్రస్తుతం వినియోగంలోకి తీసుకొచ్చారని చెప్పచ్చు. జనరల్గా అయితే లక్నవరంకి సంబంధించినటువంటి ఇప్పుడు మనం ఇవి కాటేజెస్ మనకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ అంతా కూడా కాటేజెస్. కింద పార్క్ కనిపెడుతున్న దగ్గర కూడా ఆ పిల్లర్స్ దాదాపు ఫుల్ అయ్యేంత వరకు కూడా ఈ వాటర్ అంతా కనిపిస్తుంది. ప్రస్తుతం వర్షాలు లేకపోవడం కావచ్చు, దీంతో ఈ చెరువు మొత్తం కూడా ఎండిపోయింది. కేవలం అక్కడక్కడ కొంత వాటర్ ఉన్నప్పటికీ కూడా వాటిని స్థానికులు చేపలు పట్టుకోవడానికి మాత్రమే ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. పర్యాటకులు ఇక్కడికి వచ్చిన వాళ్ళంటే హాలిడేస్ అయిపోతున్నాయి, కొంత పర్యాటకుల సంఖ్య కూడా తగ్గింది. మళ్ళీ భారీ వర్షాలు పడితేనే లక్నవరం సరస్సు నిండితే మళ్ళీ కన్విన్స్ చేస్తుంది. అయితే లక్నవరం సరస్సు సంబంధించి కూడా టూరిజం పరంగా ఇక్కడికి వచ్చే వాళ్ళకు పర్యాటకులను ఆకర్షించే విధంగా కావచ్చు, తర్వాత సైక్లింగ్ కావచ్చు, బోటింగ్ కావచ్చు, తర్వాత రకరకాల పిల్లలు ఆడుకోవడానికి ఎక్విప్మెంట్స్, వాళ్ళకి సంబంధించిన స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చేశారు. భవిష్యత్తులో కూడా వచ్చే పర్యాటకులకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ మరింత పెంచి ఏకో టూరిజం డెవలప్మెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే నిర్ణయం తీసుకుంది. అందులో ప్రధానంగా తెలంగాణలో లక్నవరం లాంటి ప్రాంతం కూడా ఉంటుంది. ఖచ్చితంగా లక్నవరం కావచ్చు, ఇటు పక్కకు రామప్ప, అదేవిధంగా మేడారం, సమ్మక్క బోగత జలపాతం, ఇట్లా ఈ ప్రాంతానికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక టూరిజం ప్యాకేజ్ లాగానే ఇదంతా కూడా కనిపిస్తుంది. టూరిజం సర్కిట్గా కూడా ఇదంతా ఉంటుంది. అయితే ప్రస్తుతం లక్నవరంలో వాటర్ డెడ్ స్టోరేజ్కి చేరుకోవడం, ప్రస్తుతం లక్నవరంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, పర్యాటకులు ఏమనుకుంటున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. లక్నవరం సరస్సులో తిరగాల్సిన బోట్స్ ఇప్పుడు ఒడ్డుకొచ్చి చేరుకున్నాయి. ఎందుకంటే లక్నవరం సరస్సు పూర్తిగా కూడా ఎండిపోయింది. వాటర్ లేకుండా ఉండడంతో బోట్స్ అన్నీ కూడా రిపేర్ చేసుకోవడానికి మెయింటెనెన్స్ కోసం తీసుకొచ్చారు. చాలామంది పర్యాటకులు వచ్చిన తర్వాత ఈ బోట్స్ దగ్గరనే సెల్ఫీలు దిగుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఈ బోట్స్లలో తిరుగుతూ ఉంటారు జనరల్గా అయితే, కానీ ఇప్పుడు ఆ బోట్స్ అన్నీ కూడా బయటికి తీసుకురావడం, వాటి మెయింటెనెన్స్ కోసం కూడా టూరిజం శాఖ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ బోట్స్ దగ్గర నుంచే సెల్ఫీలు దిగుతున్నారు కొంతమంది పర్యాటకులు. వాళ్ళతో కూడా మాట్లాడదాం.
హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? లోకల్ అయితే కానీ నేను వర్క్ చేస్తా ఢిల్లీలో. ఢిల్లీలో ఏం చేస్తారు? సాఫ్ట్వేర్. ఎట్లా ఉంది అంటే లక్నవరం అనగానే ఢిల్లీలో కూడా మీ ఫ్రెండ్స్ కానీ మీరు అంతా ఎప్పుడన్నా డిస్కస్ చేస్తారా? మీ అంటే ఇన్వైట్ చేసేటప్పుడు యూ కెన్ సీ దిస్ ప్లేస్ అట్లా చెప్తాం, కానీ ఇప్పుడు నేను చూసి వెరీ మచ్ డిసప్పాయింటెడ్. అంటే నేను చిన్న ఉన్నప్పుడు మొత్తం వాటర్ అంతా ఉంటుండే, సస్పెన్షన్ బ్రిడ్జ్ కింద నేను చూస్తే కూడా వాటర్ ఉంటుండే, కానీ ఇప్పుడు అంతా డ్రై ఉండింది. ఇట్లా డ్రై ఉన్నప్పుడు కూడా ఇంతకుముందు వాటర్ ఫిల్ చేసేవాళ్ళు, ఇప్పుడు అది కూడా చేయట్లేదు. సో మెయిన్ సోర్స్ ఆఫ్ టూరిజం, మెయిన్ పాయింట్ ఆఫ్ కమింగ్ టు హియర్ ఇస్ నో హ్యాస్ బికమ్ నో పాయింట్. ఇప్పుడు ఈ బోర్డ్స్ ఉన్నాయి కదా, రెగ్యులర్గా మీరు చిన్నప్పుడు కానీ అంటే మీ ఇంత ముందు వచ్చినప్పుడు ఇవి ఎక్కడ ఉండేవి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఎట్లా అనిపిస్తుంది? వాటర్లో ఉంటుండే ఇంతకు ముందు, కానీ ఇప్పుడు లైక్ బోటింగే ఆపేశారు. ఇప్పుడు ఇక్కడ బోటింగ్ అనేది లేదు బికాజ్ వాటర్ లేకపోవడం వల్ల. ఎట్లా ఉంది ఇక్కడికి? అంటే మీరు ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు మీ సొంత ఊరికి వచ్చినప్పుడు లక్నవరం ఎట్లా ఉంటుంది ఏంటిది, చిన్నప్పుడు అన్ని గుర్తు చేసుకున్నారు? ఉంటుంది అని అనుకొని ఊహించాను. అంటే చిన్నప్పుడు చూసిన దానికన్నా ఇంకా చాలా బెటర్ అవుతుంది అని, ఏదైనా కానీ ఇన్ ఫ్యూచర్ బెటర్ అనే అవుతాను. బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇట్స్ బ్యాడ్. హోప్ ఇంకా వర్షాలు పడ్డాక బెటర్ అవుతుందేమో. మీ ఫ్రెండ్స్ కి చెప్తుంటారు అసలు? అంటే మామూలుగా ఇప్పుడు ఎందుకంటే వరంగల్కి రమ్మనేటప్పుడు ఇవన్నీ ప్లేసెస్ ఉంటాయి, రామప్ప, లక్నవరం, భద్రకాళి, 1000 పిల్లర్ టెంపుల్స్, ఇవన్నీ చూడడానికి చాలా మంచి మాన్యుమెంట్స్ చూసే ప్లేసెస్ అని చెప్తుంటా. బట్ యా నౌ ఇట్స్ నాట్ దాట్ వే. వాటర్ ఉంటే బాగుండదు? వాటర్ ఉంటే బాగుండు. ఎట్లా ఉంది అంటే టూరిజం ప్లేసెస్ డెవలప్మెంట్ చేయడానికి కావచ్చు, లేదా ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారు? డెవలప్ అయితే బాగానే, రెవెన్యూ ఇన్కమ్ కూడా బాగా వస్తుంది గవర్నమెంట్కి కూడా, టూరిజం డిపార్ట్మెంట్ తరఫున కూడా. ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తే ఫిల్లింగ్ చేస్తే బాగుంటుంది, రిజర్వాయర్ల నుంచి చెరువులను నింపే పద్ధతి ఉండే ఇంతకుముందు. ఇప్పుడు మరి అంత కనపడతలేదు. ఇప్పుడు ఏకో టూరిజం ని కూడా డెవలప్ చేయాలని గవర్నమెంట్ ఈ మధ్యలోనే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు చూస్తే మనకు వరంగల్లో ఇది లక్నవరం కావచ్చు, ఏటు నాగరం ఫారెస్ట్, ఏకో టూరిజంకి ఎట్లా ఉంటుంది అంటారు ఈ ప్లేసెస్? చాలా బాగుంటుంది, డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది, ఇన్కమ్ కూడా బాగా వస్తుంది మనకి, రెవెన్యూ కూడా. టూరిజం రెవెన్యూ డెవలప్ చేసిన కొద్దీ కూడా పబ్లిక్ కూడా మన ప్లేస్ గురించి బయట వాళ్ళకి కూడా తెలిసిపోతుంటుంది. ఇప్పుడు ఇప్పుడు మా పాప చెప్పినట్టు ఢిల్లీలో లక్నవరం అంటే ఏందో తెలియదు, కానీ అట్లా డెవలప్ చేస్తూ ఉంటే పబ్లిసిటీ బాగా చేయాలి. ఇప్పుడు మనకి ఇట్లా కూర్గ్ అవన్నీ ప్లేసెస్ అవన్నీ కూడా దే లుక్ సిమిలరే, కానీ ఇట్లానే ఫారెస్ట్ ఏరియా అనే అవి కూడా. బట్ వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్కి తెలుసు అక్కడ ఇట్లా ఉంటుంది, రిసార్ట్స్ ఉంటాయి స్టే చేయడానికి. బట్ తెలంగాణ టూరిజం గురించి వెరీ లెస్ పీపుల్ నో అబౌట్ ఇట్, ఈవెన్ దో వీ హ్యావ్ సో మెనీ థింగ్స్, సో మెనీ గుడ్ ప్లేసెస్ టు గో. ఇప్పుడు ఆ సోర్స్ ఉంటుంది అంటారా? ఇప్పుడు ఏకో టూరిజం మీద కూడా గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్, దెన్ ఇట్ విల్ బి బెటర్, ఇంకా మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం అయితే పర్యాటకులు అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు లక్నవరంలో సరస్సులో అయితే ఖచ్చితంగా బోటింగ్ చేయాలనుకుంటున్నారు, కానీ బోటింగ్ చేద్దామనికి వచ్చిన వాళ్ళకు మాత్రం డిసప్పాయింట్ అవుతుంది. వాటర్ లేకపోవడంతో అయితే వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు. లక్నవరం సరస్సులో ఎప్పుడు 365 రోజులు కూడా ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ చేసి బోటింగ్ కావచ్చు, వచ్చే పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే టూరిజంగా ఇక్కడ మరింత డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. లక్నవరం వచ్చిన పర్యాటకులు సస్పెన్షన్ బ్రిడ్జి పైన నడుచుకుంటూ వచ్చి ఆ తర్వాత బోటు షికారు చేయడం అనేది వాళ్ళు మైమర్చిపోలేని ఒక అనుభూతిగా మిగులుస్తుంది. ఎందుకంటే ఏదైతే సస్పెన్షన్ బ్రిడ్జి నుంచి నడుచుకుంటూ వచ్చామో మళ్ళీ బోట్లో వెళ్తున్నప్పుడు ఆ బ్రిడ్జి కింద నుంచి కూడా వీళ్ళంతా కూడా రౌండ్స్ వేస్తారు. దానికోసమే ప్రత్యేకంగా లక్నవరంకు చాలామంది పర్యాటకులు వస్తారు. ఇది కూడా సహజ సిద్ధమైనటువంటి 3 కొండల మధ్యలో చిన్న ఆనకట్టతోటి కాకతీయుల కాలంలో ఈ లక్నవరం సరస్సును నిర్మించారు. ఇది కాకతీయుల కాలం నుంచి కూడా ఓరుగల్లుకు వరప్రదాయంగా నిలుస్తుంది. ఇటు ఒకప్పుడు ఇది సాగునీటికి సంబంధించి ఇది పూర్తిగా దీని మీదనే ఆధారపడి ఉండేవాళ్ళు. ఇప్పటికీ కూడా 2 పంటలకు కావాల్సినటువంటి దాదాపు ఒక్కొక్క పంటకు 10,000 ఎకరాలకు పైగా సాగునీరుని అందిస్తుంది. తర్వాత తాగునీటికి కూడా ఒకప్పుడు ఇది జలవనరులుగా నిలిచింది. అయితే లక్నవరం సంబంధించి కూడా చూస్తే చాలా రోజులుగా గోదావరి జలాలను కూడా రామప్ప ద్వారా కెనాల్ ద్వారా ఈ లక్నవరం కూడా నింపాలనేది చాలా రోజుల నుంచి ప్రతిపాదన ఉంది. కొద్దిగా చూస్తే ఆ బైక్స్ కావచ్చు ఇవంతా కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇవంతా కూడా బోట్లో మాత్రమే వెళ్ళే ప్రదేశాలు ఇవన్నీ.
కానీ ఇప్పుడు చూస్తే బైక్స్, వాటికి సంబంధించినటువంటి కార్లు, వీళ్ళల్లో కూడా కొన్నిసార్లు మనం చెప్తుంటాం ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. అంటే ఇది ప్రస్తుతం లక్నవరంలో అదే కనిపిస్తుంది. కొంతమంది పర్యాటకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎట్లా ఉంది లక్నవరం వచ్చినప్పుడు వాళ్ళ అనుభూతి, వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యి వచ్చారు, ఏ విధంగా ఉందని. నమస్తే, మీ పేరేంటి? అఖిల్ రెడ్డి నా పేరు. అఖిల్ రెడ్డి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇప్పుడు లక్నవరంకి వచ్చారు కదా, లక్నవరం అంటే టూరిజం ప్లేస్లో బెస్ట్, తెలంగాణలోనే ఇది నెంబర్ 1 ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఏమనుకున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది? యాక్చువల్లీ సోషల్ మీడియాలో చూసి కేబుల్ బ్రిడ్జ్ కింది వరకు మొత్తం వాటర్ ఉంటుంది, బ్రిడ్జ్ వాటర్తో ఆనుకొని ఉంటుంది, కింద బోటింగ్ చేద్దాం, ఆ సెంటర్లో ఐలాండ్లో నైట్ స్టే చేద్దాం అనుకుని వచ్చినాం. కానీ ఇక్కడ అసలు టూరిజం ఉన్నట్టు ఏమి అనిపించట్లేదు, వాటర్ అనేవి లేవు, కేబుల్ బ్రిడ్జ్ కింద మొత్తం డ్రై అయిపోయింది. ఆఖరికి ఫిషింగ్ కూడా కనిపిస్తలేదు పెద్దగా, కింద వాటర్ బదులు బైక్స్ నట్టు కూడా వెళ్తున్నారు. అంత గ్రేట్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు. అసలు అంటే వచ్చే ముందు మీరు ఎట్లా అనుకున్నారు అసలు? అంటే ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఈ కేబుల్ బ్రిడ్జ్ నుంచి మెయిన్గా ఐలాండ్ మీద ఇంట్రెస్ట్ తోటి వచ్చాము మేము. ఐలాండ్లో స్టే చేద్దాము, మొత్తం చుట్టూ వాటర్ మధ్యలో ఉంటుంది. ఈ కేబుల్ బ్రిడ్జ్ కింద వచ్చి బోటింగ్ చేద్దామని అనుకున్నాం. మాన్యువల్ బోట్స్ కానీ పెడల్ బోట్స్ కానీ ఏమైనా ఉంటాయేమో అని. ఇక్కడ అట్లా అంత టూరిస్ట్ అట్రాక్షన్ ఏం కనిపించట్లేదు, ఓన్లీ బ్రిడ్జ్ ఒకటి మిగిలిపోయింది అంతే, వాటర్ లేవు కింద. ఈ బ్రిడ్జెస్ ఇప్పుడు బోర్డ్స్ ఇవన్నీ కనపడుతున్నాయి, అవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అసలు వాటిని చూసినప్పుడు? ఆ బోటింగ్ కోసం వచ్చినాం, అదే మిస్ అయిపోయినాం. ఇంత దూరం వచ్చి పెద్ద యూజ్ లేకుండా అనిపిస్తుంది. మీరు ఇక్కడికి అంటే టూరిజం దీనికోసమే వచ్చారా లక్నవరం చూడడానికి? ఎందుకు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉంది? నేను యాక్చువల్లీ ఎగ్జామ్ రాయడానికి వచ్చా, అది పోస్ట్పోన్ అయ్యేసరికి ఆ డిసప్పాయింట్మెంట్లు ఇక్కడ వస్తే ఇక్కడ ఇంకా పెద్ద డిసప్పాయింట్మెంట్ మిగిలింది. వాటర్ లేవు, ఏం లేవు. నేను ఏదో సీ ఫుడ్ అది ఇది అనుకొని వస్తే ఇక్కడ ఏం లేదు, వాటరే లేదు, సీ ఫుడ్ దూరం. డిసప్పాయింట్ అయినా. యాక్చువల్గా లక్నవరం అనగానే మనకు దీని హిస్టారికల్ ప్లేసెస్ తోడు కూడా చూస్తాం, కాకతీయులు రాజులు నిర్మించి. దీని గురించి అంటే హిస్టరీ కానీ ఇదంతా ఏమన్నా తెలుసా, చదువుకున్నారా ఏమన్నా? హిస్టరీ మీద అంత కమాండ్ ఏం లేదు, కానీ టూరిస్ట్ అట్రాక్షన్ చాలా రోజులైంది. ఎప్పుడో 2020లో వచ్చిన, అది ఆగస్ట్ సెప్టెంబర్లో వచ్చిన. అప్పుడు ఫుల్ వాటర్ ఉండే, ఆ బ్రిడ్జ్కి ఆల్మోస్ట్ తాకుతున్నట్టే ఉండే వాటర్. అట్లనే ఉంటాయేమో అంటే, సరే సమ్మర్ అని తెలుసు కానీ మరీ ఇంత తక్కువ ఉంటే ఎండిపోతుంది అని కూడా అనుకోలేదు. అప్పుడు ఎట్లా ఉండే అంటే, అప్పుడు లక్నవరంకి వచ్చినప్పుడు మీ ఫీలింగ్ అంటే, ఆ బోటింగ్ చేసినప్పుడు కానీ అదే ఊహించుకొని వచ్చిందా? అప్పుడే కొత్తగా అంటే ఆ బ్రిడ్జ్కి అప్పుడే కలర్స్ వేసి కొంచెం కొత్తగా ఉండే. ఇప్పుడు అంతా ఆ బ్రిడ్జ్ కూడా అట్లనే పాతగా అయిపోయింది, వాటర్ కూడా పోయినాయి. టూరిస్ట్ అట్రాక్షన్ లాగా అయితే ఏం కనిపించట్లేదు ఇక్కడ. డిసప్పాయింట్. ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటారు? అంటే లక్నవరంకు చాలా మంది మన రాష్ట్రం నుంచి కావచ్చు, చాలా రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. వచ్చే పర్యాటకులకు కావచ్చు, టూరిస్టులకు సంబంధించి ఎట్లా ఉంటే బాగుంటుందని మీ సజెషన్? అంటే వరంగల్ చుట్టుపక్కల చాలా కొంచెం ఉన్నాయి ఇక్కడ టూరిస్ట్ అట్రాక్షన్. సో ఉన్న కొన్నైనా కొంచెం ఎక్కువ డెవలప్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ప్రస్తుతం అయితే కొంత డిసప్పాయింట్ అయితే పర్యాటకులు అవుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత బోటింగ్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తుంటారు. అట్లాంటిది బోటింగ్ సంబంధించి మాత్రం చూస్తే పర్యాటకులు కొంత డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే వాటర్కి సంబంధించి లక్నవరంలో పూర్తిగా ఎండిపోయింది. మళ్ళీ వర్షాలు వచ్చి పూర్తిగా వాటర్ తోటి నిండితే లక్నవరంలో మళ్ళీ బోటింగ్ చేయడానికి పర్యాటకులకు అందుబాటులోకి వస్తుంది. లక్నవరం టూరిజం స్పాట్కి వచ్చిన పర్యాటకులు ఏమనుకుంటున్నారు, ఇక్కడ లక్నవరం అందాలు వాళ్ళని ఏ విధంగా కన్విన్స్ చేస్తున్నాయి, ఇక్కడ ఇంకా ఎలా డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. అండ్ ఎట్లా ఉంది లక్నవరం వచ్చారు, గతంలో వచ్చారా ఇప్పుడే ఫస్ట్ టైమా? మేము అంటే చాలా ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటామండి. ఓల్డ్ బ్రిడ్జ్ ఉన్నప్పుడు రెగ్యులర్గా వచ్చేవాళ్ళం. అంటే ఇది వచ్చిన తర్వాత కూడా ఇది థర్డ్ ఆర్ ఫోర్త్ టైం. సో ప్రీవియస్గా ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, టూరిజం అంటే చాలామంది పెరుగుతున్నారు. వచ్చినప్పుడు అంటే ఫుడ్ అయితే ఇక్కడ ఫుడ్ ప్రాబ్లం చాలా ఉంది. ఐ మీన్ మంచిగా హరిత రెస్టారెంట్ ఉంది కానీ అంత ఫుల్ ఫ్లెజ్డ్గా లేదు. సో మన రెస్టారెంట్స్ కానీ అట్లాంటివి ప్రొవైడ్ చేస్తే వచ్చే వాళ్ళకి మంచిగా ఉంటుంది. అండ్ మెయింటెనెన్స్ వచ్చేవారికి అంటే ఎవ్రీ ఇయర్ ఈ టైం వరకు వాటర్ వచ్చేది, ఈసారి వాటర్ తక్కువ ఉన్నాయి. బట్ మెయింటెనెన్స్, కలర్, ఇవన్నీ పెయింటింగ్ కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూ డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే మనకున్న స్పాట్స్ అంటే తెలంగాణలో ఉన్న రీజన్సే చాలా తక్కువ. సో ఇప్పుడు ఇంకా ఇట్లాంటివి ఇంకా మంచిగా మెయింటైన్ చేస్తే వచ్చేవాళ్ళు కూడా ఇంకా చాలా ఇష్టంతో వస్తారు. సో వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఈసారి బోటింగ్ లేదు, ఎవ్రీ టైం బోటింగ్ కూడా చేసేవాళ్ళం. ఎట్లా ఉంది అంటే ఏం ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది అనుకుంటాను? ఇక్కడ చాలా మంది వస్తున్నారు కదా, ఫ్యామిలీస్ తోటి వస్తుంటారు జనరల్గా కూడా, ఎట్లా ఉంటే బాగుంటుంది? మెయిన్గా చాలా మంది ఫేస్ అయ్యేది ఫుడ్డే. అంటే లోకల్లో ఉన్న వాళ్ళు అందరూ తెచ్చుకుంటారు, అంటే ఇంట్లో నుంచి ప్రిపేర్, ఎక్కడైనా మంచిగా పిక్నిక్ లాగా వస్తారు. బయట నుంచి టూరిస్ట్ ప్లేస్ వాళ్ళు వచ్చేవాళ్ళు అంటే రెస్టారెంట్స్ అవి ఎక్కువ లేవు మన దగ్గర, అదొక్కటే డ్రాబ్యాక్. ఇక్కడ యాక్చువల్లీ వాటర్ ఉంటే చాలా బాగుంటుంది, వాటర్ లేదు ఈసారి.
ఎట్లా ఉంది, ఎంజాయ్ చేశారా? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. యాక్చువల్గా మేము చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాము. ఇక్కడికి వచ్చాక చాలా డిసప్పాయింట్ అయిపోయాము. వాటర్ లెవెల్ చాలా లో ఉంది, ఫుడ్ కూడా కరెక్ట్ ఫుడ్ లేదు మాకు. ఎట్లా అనిపిస్తుంది అంటే లక్నవరం వచ్చిండ్రు, ఎట్లా ఉంటే బాగుంటుంది? మేము ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాము. అంటే ఇక్కడ లొకేషన్ వైజ్గా బాగుంది, కానీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఇంకా బాగుండేది. మేము ఆల్మోస్ట్ చాలా దూరం నుంచి కూడా ఫుడ్ కోసం చూసుకుంటూ వచ్చాము, కానీ ఎక్కడ ప్రాపర్ ఫుడ్ దొరకలేదు. ఇక్కడ లొకేషన్ వైజ్గా కూడా వాటర్ లెవెల్స్ మేము బోటింగ్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము, బట్ వాటర్ లెవెల్స్ చాలా తక్కువ ఉండడంతో బోటింగ్ కూడా లేదని చెప్పారు. బట్ ఇక్కడ ఓన్లీ లొకేషన్ వైజ్గా ఇప్పుడు చూసి వెళ్ళడం తప్ప ఇంకా చేసేది ఏంటి. సో ఇది పర్యాటకులు అయితే కోరుకునేది టూరిజం పరంగా ఇంకా డెవలప్ చేయాలి, ఇక్కడ మరిన్ని ఫెసిలిటీస్ పెంచాలి అనేది వాళ్ళైతే కోరుకుంటున్నారు. అట్లా అయితే ఇక్కడ టూరిస్టులకు కూడా బాగుంటుంది, ఇంకా ఎక్కువ మంది టూరిస్టులు ఇక్కడికి రావడానికి కావచ్చు, టూరిజం డెవలప్మెంట్ కోసం కూడా చాలా అవకాశాలు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సహజ అందాలకు నిలమైన లక్నవరం 33.5 అడుగులు వస్తే ఫుల్ ట్యాంక్గా ఉంటుంది. సస్పెన్షన్ బ్రిడ్జి పై నుంచి కూడా వాటర్ వెళ్తుంటుంది. ఇది కొన్నిసార్లు మనం చూస్తూనే ఉంటాం, కానీ ఇప్పుడు డెడ్ స్టోరేజీకి లక్నవరం చేరింది. దాదాపు 1.7 TMCల వాటర్ ఇక్కడ స్టోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే 2 కారణాల వల్ల ఇది డెడ్ స్టోరేజీకి చేరింది. ఒకటేమో వర్షాలు పూర్తి స్థాయిలో పెద్దగా లేకపోవడం, రెండోదేమో లక్నవరం సరస్సుకు సంబంధించి కూడా భవిష్యత్తులో ఇక్కడ గోదావరి జలాలతోటి నింపాల్సి ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఈ సరస్సుకున్నటువంటి కెనాల్స్కు ఉన్నటువంటి తూముల దగ్గర లీకేజ్ అవుతుంది. వాటినన్నిటి కూడా భవిష్యత్ అవసరాల కోసం ఆ లీకేజ్ లేకుండా కూడా రిపేర్లు చేస్తుంది ప్రభుత్వం. దానిలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ని కూడా కిందకు వదిలిపెట్టాల్సి వచ్చింది. దీంతో పూర్తిగా డెడ్ స్టోరేజ్ వచ్చింది. కేవలం లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కొంత ఫిషింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బోట్స్ అంతా కూడా రెగ్యులర్గా వాటర్లో తిరగాల్సినటువంటి బోట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒడ్డుకొచ్చి చేరిపోయాయని చెప్పొచ్చు. నేలపైనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. చాలా ఏళ్ళుగా ప్రతిపాదనలు ఉన్నాయి. ఆ ప్రతిపాదనల మీద భూసేకరణ కోసం కూడా చేశారు. అప్పట్లో 110 కోట్ల రూపాయలతోటి చేయాలనుకున్నారు, కానీ ఆరంభ సూరత్వం లాగానే ఆ పనులను స్టార్టింగ్లోనే మొదలుపెట్టినా అవంతా కూడా ఆగిపోయినట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే లక్నవరంలో గోదావరి జలాలతో నింపినట్టయితే కలర్ఫుల్గా ఉండేది. ప్రస్తుతం అయితే అలాంటి అవకాశం లేకుండా ఉంది. వర్షాలు పడ్డప్పటికి కూడా ఇప్పుడు తూములకు సంబంధించినటువంటి పనులన్నీ అయిపోయే వరకు కూడా వాటర్ని వదలాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం స్థానికులను వాళ్ళతో మాట్లాడదాం. అంటే లక్నవరం అనేది లోకల్గా మీరు రెగ్యులర్గా ఉంటారు, ఈ ప్రాంతం ఇది ఎన్ని ఎకరాలకు సాగునీటిని అందిస్తుంది? అసలు లక్నవరంని చాలా ఏళ్ళుగా గోదావరి జలాలతో నింపాలి అనే ప్రతిపాదనలుగా అవి ఏం జరిగినాయి? అసలు గత పాలకుల నిర్లక్ష్యం ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నది ఈరోజు. ఎందుకంటే గతంలో జస్ట్ భూసేకరణ అనే ఒక కార్యక్రమం పెట్టారు తప్ప దానికి సంబంధించి నిధులు ఎటువంటి రిలీజ్ చేయకుండా, రైతుల దగ్గర నుంచి భూసేకరణ కూడా జరగకుండా జస్ట్ ఏదో పేపర్ల ప్రకటనలకే పరిమితం అయిపోయింది గత ప్రభుత్వం. ఇప్పుడు మా మంత్రి గారు సీతక్క గారు, స్థానిక మంత్రి గారు సీతక్క గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెడతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసము, ఈ లక్నవర సరస్సు అభివృద్ధి కోసము నిధులు కేటాయిస్తామని చెప్పేసి మొన్ననే ప్రతిపాదనలు కూడా అన్ని తయారు చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వంలో. ఖచ్చితంగా ఈ తూమ్లో ఏదైతే రిపేర్లు ఉన్నాయో ఎప్పటికీ 365 రోజులు ఇక్కడ నీళ్లు నిల్వ చేయాలనే ఒక ఉద్దేశంతో పర్యాటకులకు సంతోషంగా ఉండే విధంగా ఉండడం కోసము 365 డేస్ వాటర్ నిల్వ కోసం ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు తూమ్ల రిపేర్ జరుగుతూ ఉన్నది. ఆ తూమ్ల రిపేర్ అయిపోయిన మరుక్షణం దీనికి కావాల్సిన గ్రావిటీ కెనాల్ ద్వారా రామప్ప సరస్సు నుంచి రావాల్సిన వాటర్ను ఖచ్చితంగా కూడా తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేసే విధంగా మా మంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. జనరల్గా కూడా రామప్ప ఇప్పుడు ఈ లక్నవరంలో కనుక 365 రోజులు వాటర్ ఉంటే ఇప్పుడు చాలా మంది కూడా కరోనా తర్వాత ఏకో టూరిజం పైన చాలా మంది కాన్సన్ట్రేషన్ చేశారు. ఈ ప్రాంతానికి ఎట్లాంటి అవకాశాలు ఉంటాయి? ఒకవేళ లక్నవరంలో 365 డేస్ వాటర్ సోర్స్ ఇట్లనే ఉండి ఇప్పుడు ఏటూ నాగరం కావచ్చు ఇదంతా ఉంది, ఎట్లా ఉంటుంది? ఏకో టూరిజం డెవలప్మెంట్కి ఎట్లాంటి అవకాశాలు ఉంటాయి? ఏకో టూరిజం ద్వారా చాలా విదేశాల నుంచి, అక్కడ నుంచి వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులు వస్తూ ఉంటారు. దాంతో అన్ని రకాల ఆర్థికంగా బాగానే ఉంటుంది, ప్లస్ పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెంది ప్రపంచ చిత్రపటంలో అంటే లక్నవరం సరస్సుకు ఒక ప్రత్యేకత ఉంది. మన ములుగు జిల్లా అంటేనే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది. బోగోతా కావచ్చు, ఇక్కడ లక్నవరం కావచ్చు, అక్కడ రామప్ప కావచ్చు,
ఈ యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప కావచ్చు, ఇట్లాంటివన్నీ ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఒక టూరిజం స్పాట్గా, టూరిజం హబ్గా ఏర్పాటు చేయడం కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకు వాటర్ ఉండి బోటింగ్ సౌకర్యం, తర్వాత సేమ్ టైంలో ఏకో టూరిజం డెవలప్మెంట్ కూడా చాలా అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి దీని మీద మరింత కాన్సన్ట్రేషన్ చేయాలనేది కోరుకుంటున్నారు. మళ్ళీ వర్షాకాలం భారీ వర్షాలు పడితే మళ్ళీ లక్నవరం సరస్సు కూడా పూర్తి స్థాయిలో జలకళతోటి నిండుకొని మళ్ళీ పర్యాటకులకు కనువిందు చేసే అందాలతోటి ఆకర్షించే విధంగా ఉండాలని కూడా కోరుకుందాం. సేమ్ టైంలో గోదావరి జలాలు కూడా భవిష్యత్తులో లక్నవరం సరస్సుకు కూడా వచ్చి చేరాలని కూడా కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు నుంచి.